ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. తమిళ స్టార్ హీరో రజనీకాంత్ సూపర్ స్పీడ్ మీద ఉన్నారు. ఇప్పటికే జ్ఞానవేల్ రాజాతో చేస్తున్న వేట్టయ్యాన్ సినిమాకి సంబంధించి షూటింగ్ కంప్లీట్ చేసిన రజనీ మరో 15 రోజుల్లో లోకేష్ కనగరాజ్తో అనౌన్స్ చేసిన కూలీ మూవీ షూట్ లో జాయిన్ అవ్వబోతున్నారు. ఒక్కో సినిమాలో ఒక్కో లుక్ తో కనిపించే విక్రమ్ తంగరాన్ సినిమా కోసం సరికొత్త లుక్ తో వస్తున్న విషయం తెలిసింది. తమిళ స్టార్ హీరో విక్రమ్ హీరోగా పా రంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తంగరాన్ సినిమా జూన్ 13న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ మూవీలో తాను పోషించిన స్మగ్లర్ పుష్పరాజ్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. స్మగ్లర్ పాత్ర అంటే నెగిటివ్ కోణంలో చూస్తారని, అయితే తన క్యారెక్టర్ ప్రభావం మాత్రం ప్రేక్షకులపై పడలేదని అల్లు అర్జున్ అన్నారు. నందమూరి బాలకృష్ణ దర్శకుడు బాబీ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసింది. ఎన్నికల కారణంగా బాలయ్య ఈ సినిమా షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారు. ఎన్నికలు ముగియటంతో బాలయ్య మళ్లీ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ. మొన్నటి వరకు ఎన్నికల బిజీలో ఉన్న పవన్ జూన్ చివరి వారం నుంచి ఓజీ షూటింగ్ లో జాయిన్ అవ్వారు. సినీ ప్రేమికులు, రామ్ చరణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చిత్రం గేమ్ చేంజర్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుండడం, అందులోనూ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఆ మాత్రం లేట్ కామన్. అందులోనూ భారీ హంగులు, వాటిని పక్కాగా తెరపైకి తీసుకురావడంలో ఏమాత్రం రాజీ పడరు శంకర్. అందుకే సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. సలార్ 2 షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసింది. ప్రస్తుతం షైన్ టామ్ చాకోపై మూవీలోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ మూవీలో షైన్ టామ్ చాకో విలన్ పాత్రలో నటిస్తున్నారు. గ్లోబల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంపౌండ్ నుంచి రాబోతున్న SSMB 29 కోసం టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు పాన్ వరల్డ్ సినీ ఇండస్ట్రీ ఎదురు చూస్తుంది. ఇప్పటికే మహేష్ బాబు, నిర్మాత KL నారాయణ, జక్కన టీం SSMB 29 పనులు షురూ చేసినట్లు అప్డేట్ కూడా వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ఠ విశ్వంభర మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తుంది. అయితే మరో సీనియర్ హీరోయిన్ కూడా ఈ మూవీలో కనిపిస్తారట. కథ ప్రకారం సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ పాత్ర సినిమాలో కీలక పాత్ర అంటున్నారు. పూరి జగన్నాథ్ ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా డబుల్ స్మార్ట్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత పూరి, హనుమాన్ ఫేమ్ యంగ్ హీరో తేజ సజ్జాతో పూరి సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు పూరి తేజకి కథ కూడా చెప్పారట. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న మమ్ముట్టి ప్రస్తుతం గౌతమ్ వాస్తవ్ మీనన్ డైరెక్షన్ లో నటిస్తున్నారు. ఈ సినిమా డైరెక్షన్ మాత్రమే కాకుండా నిర్మాణం కూడా గౌతమ్ మీననే చేయనున్నారట. ప్రస్తుతం మమ్ముట్టి బజూకా, టర్బో సినిమాల్లో బిజీగా ఉన్నారు. వారంలో ఒక్కరోజు మాత్రమే తనలోని కోపాన్ని చూపించే సూర్య అనే యువకుడిగా తెరపైకి సందడి చేయనున్నారు నాని. ఆ సినిమాని సరిపోదా శనివారం. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. టీజర్ రిలీజ్ కి కన్నపతి ముహూర్తం ఫిక్స్ చేసింది. ప్రభాస్, మంచు విష్ణు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్లంతా నటిస్తున్న మోస్ట్ వెయిటింగ్ మల్టీస్టారర్ మూవీ కన్నప్ప సినిమా టీజర్ ని ఈ నెల 20న కాన్స్ ఫెస్టివల్ లో రిలీజ్ చేసినట్లు మూవీ టీం అనౌన్స్ చేసింది. నాగశ్విన్ డైరెక్షన్ లో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా కల్కి 2898 AD అనే ఫ్యాంటసీ సైంటిఫిక్ మూవీ రాబోతున్న సంగతి తెలిసింది. అయితే తాజాగా కల్కిలో తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసేసింది దీపిక. హిందీ, కన్నడ భాషలకు మాత్రమే దీపిక డబ్బింగ్ చెప్పారు. ఈ నెలాఖరులో రిలీజ్ కానున్న సుధీర్ బాబు మూవీ హరోమహర ప్రమోషన్స్ లో చిత్ర బృందం స్పీడ్ పెంచింది. రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా డిఫరెంట్ స్టైల్లో సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు సుధీర్ బాబు. చైతన్యరావు, భూమి శెట్టి ప్రధాన పాత్రలో నటించిన షరతులు వర్తిస్తాయి మూవీ OTTలో ప్రీమియర్ అయ్యేందుకు రెడీ అయిపోయింది. మార్చి 15న విడుదలైన ఈ మూవీతో కుమారస్వామి దర్శకుడిగా పరిచయం అయ్యారు. గెటప్ శ్రీను రాజయాదవ్ సినిమాతో హీరోగా ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. శ్రీను హీరోగా నటించిన ఈ చిత్రంతో కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. K. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లేపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలకు సిద్ధమైంది. తోడేలుగా మారిన వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల ఆధారంగా రూపొందిన చిత్రం భేడియా. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అమర్ కౌశిక్ తెరకెక్కించారు. ఇందులో తోడేలుగా మారే సన్నివేశాలు వరుణ్ ధావన్ నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ప్రేమిస్తే ఫేమ్ భరత్ నటిస్తున్న తాజా చిత్రం మిరల్. M. శక్తివేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని CH సతీష్ కుమార్ నిర్మించారు. ఈ నెల 17న ఈ మూవీ విడుదల కానుంది. హాయ్ నాన్న మూవీ డైరెక్టర్ శౌర్య తమ్ముడు విజయేంద్ర సింహ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా సంగీత్. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో రాబోతున్న ఈ సినిమా అఫీషియల్ గా స్టార్ట్ అయింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది.